మిత్రద్రోహి అయినవాడు, కృతజ్ఞశ్చాకు చేసిన మేలు మరిచిపోయినవాడు. అంతేకాదు యశ్చ విశ్వాసఘాతక, ఎవరికైనా నమ్మినటువంటి ద్రోహం చేసినవాడు, నమ్మిన మనిషికి ద్రోహం చేసినవాడు, భార్య భర్త పిల్లలు ఎవరైనా సరే, సేవకులు ఎవరైనా, ఉద్యోగస్తులు, యజమానులు, నాయకులు కూడా తమను నమ్మిన ప్రజలకి ద్రోహం చేయకూడదు. వాడు నమ్మక ద్రోహుల కింద లెక్క. అందుకని ఈ విశ్వాసఘాతక, ఇలా ఈ ముగ్గురు కూడా త్రయస్తే నరకం యాతి, ఈ ముగ్గురు నరకంలో పడ్డం ఖాయం. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరు, సూర్యచంద్రుడు వెలుగుతున్నంత వరకు వాళ్ళకి నరకం తప్పదు. మిత్రద్రోహం అనేది అంత ఘోరం, నమ్మక ద్రోహం అనేది అంత ఘోరం, ప్రజాద్రోహం అనేది అంతకంటే ఘోరం. ప్రజలకు ఒక వాగ్దానం చేసామంటే చిత్తశుద్ధిగా దానికి కట్టుబడి ఉండి ఒక్క మనిషికి చేసిందే ద్రోహం అయితే అనంత కోటి ప్రజలకు చేసేటువంటి ద్రోహాలు ఎటువంటివండి నాయకులు గ్రహింతుడు కాక. ఇప్పుడు తండ్రికి చెబుతుంది, రాజన్భోస్తవ పుత్రస్య యది కళ్యాణమిచ్చసి, ఓ రాజా నిజంగా మీ అబ్బాయికి మేలు జరగాలి,